ఎన్టీ రామారావు గారి లాగా అభిమన్యుడు కాదు, ఖచ్చితంగా అర్జున్ లాంటోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ డ్రామాలు, మీ కుట్రలు, వీటన్నిటిని కూడా చీల్చి చెండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం డ్రామాలని. డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత, జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు. ఈయనకి మామూలుగా 2 బిల్డింగులు మొత్తం ఈయనకే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసులు మినహా, జైళ్ల శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారుల మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో అంటే డీహైడ్రేషన్, అలర్జీ. ఈ డ్రామా ఎవరిది? అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఈయన, తిరుగుతున్నాడు. జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్, అలర్జీ. జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. అప్పుడు దాకా శుభ్రంగా నేను రాయినన్నాడు, నా ఆరోగ్యం సూపర్ అన్నాడు, నాతో పరిగెడతారా ఎవరన్నా అన్నాడు. 75 ఏళ్ళని మా వాళ్ళు అంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు 75 ఏళ్ళని నాతో పరుగు పందానికి రమ్మని స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు మా చంద్రబాబుతో కుస్తీ పట్టండి అని చెప్పని. అంత బలంగా ఉన్నాడని చెప్పామో ఆ ముందు రోజు దాకా చెప్తారు. జైల్లోకి వెళ్ళిన తెల్లారేమో ఆయన ఆరోగ్యం ఆందోళనకరం. ఈ కాదా డ్రామాలు? డ్రామాలంటే ఈ కదా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు, పొక్కులు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం. నా ప్రాణాలకు ముప్పు ఎవరితో అంటే దోమలతో అంట. దోమలు పంపించి జైల్లో కుట్టిచ్చేస్తారని చెప్పని కుట్టించి చంపించేస్తారు. చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి, 5 వారాలు కంటి చుక్కలు వాడాలి. ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్. బరువు తగ్గారు, గుండె సమస్యలు పెరిగినాయి. ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి, పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు. ఇది హైకోర్టుకి చంద్రబాబు తరపున ఇచ్చినటువంటి రిపోర్ట్లు, మెడికల్ రిపోర్ట్లు. చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో. ఈ డ్రామాలంటే, ఈ నాటకాలంటే ఈ కదా. ఈ నాటకాల డ్రామాలను వదిలేసి